హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఈజీగా అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ అరటికాయ ఫ్రై అనేది రసంలో కానీ పప్పుచారులో కానీ సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటుంది. అలానే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కర్రీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఈ ప్రాసెస్లో కర్రీ చేశారు అంటే ముక్క అనేది సాఫ్ట్గా ఫ్రై అయ్యి తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 3 టీ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని వేసుకోండి. నేను ఇక్కడ అరటికాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకుని పెట్టుకున్నాను. అరటికాయ ముక్కల్ని ఇలా వాటర్లో వేయడం వల్ల ముక్క అనేది నల్లబడకుండా ఉంటుంది. మీరు కొంచెం ముందుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అంటే కొంచెం నీళ్ళల్లో సాల్ట్ వేసుకుని పెట్టుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ అరటికాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులో తాలింపును వేసుకుందాం. తాలింపు కోసం ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఇందులో 1 స్పూన్ వరకు తాలింపు దినుసులను కూడా వేసుకుందాం. ఇందులో నేను జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇలా అన్నిటినీ కలిపి 1 స్పూన్ వరకు కూడా వేసుకున్నాను. అలానే ఇందులో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఇందులో 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనం ఇందులో ఏం మసాలా పౌడర్స్ వాడకపోయినా కూడా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలకి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్న అరటికాయ ముక్కలను నీరు లేకుండా వేసుకోవాలి. నీళ్లు ఉండడం వల్ల అరటికాయ అనేది ముక్క మెత్తబడిపోతుంది. అందుకని నీరు బాగా వడకట్టుకుని వేసుకోవాలి. వీటిని మొత్తం ఒకసారి కలిపేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకి ముక్క అనేది మగ్గడం మొదలయ్యింది. ఇప్పుడు మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అరటికాయ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. అలానే ముక్క ఈవెన్గా ఫ్రై అవుతుంది. మరొక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి అరటికాయ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. నా దగ్గర ఉన్న కారం ఘాటు ఎక్కువ ఉండడం వల్ల నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేశాక మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి అరటికాయ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే. ఈ అరటికాయ ఫ్రై అనేది రసంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.